వెల్కమ్ టు VCN ఛానల్. ప్రతి ఏటా నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి 11వ తారీఖు మధ్యలో 4 రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండగకి ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు దాంతో పాటు జిల్లా ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలాగా ఏపీఎస్పీడీసీఎల్, R&B అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చేపట్టవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరూ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండుగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 40 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకి ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా మనకి ఏదైతే పోలేరమ్మ జాతరకి సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగ్రేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సుమారుగా 1,65,00,000 రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము. ఇందులో టెంపుల్ నుంచి ఒక 50 లక్షలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1,10,00,000 సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్, అదేవిధంగా టెంపుల్ ఆఫీసు, కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం. అది ఎండోమెంట్ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి, రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి, సీసీ కెమెరాస్ పెట్టుకొని, డ్రోన్స్ కూడా వాడుకొని, టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరూ కూడా మంచి అమ్మవారిని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 5వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు, పత్రికా సోదరులు ఇచ్చేటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే, భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం
మాట్లాడుకున్నాం. అందరు కూడా చెప్పడం జరిగింది. విఐపీల కన్నా కూడా విఐపీలు అంటే అందరూ విఐపీలు కాదు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో, ఎవరైతే పదవులు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు, మరవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు, వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికీ కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ప్రెస్ సోదరులు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు గతంలో కూడా చిన్న చిన్న పొరపాటు జరిగి ఉంటాయి, అలాంటివి కూడా ఏమీ లేకుండా పకడ్బందీగా చేయాలన్నది మా అందరి కాన్సెప్ట్ అని కూడా చెప్పడం తెలియజేస్తాం. 7వ తేదీ నుంచి 11వ తేదీ దాకా జాతర జరుగుతుంది. దీనికి వేల సంఖ్యలో భక్తులు పలు ప్రదేశాల నుంచి, ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు, అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా కష్టంగా. అలాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 1000 మంది నుండి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, సౌకర్యం లేకుండా, వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్ ఆఫ్ ప్రొసెషన్ కావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళేందుకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని సీసీటీవీ కెమెరాస్ అయితే డ్రోన్ అయితే మిగతా కూడా అన్ని వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి అదేవిధంగా ప్రజల నుంచి కూడా వాళ్ళు కూడా బాధ్యత ఎందుకంటే ఏదైనా కానీ కేవలము జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, పబ్లిక్ పట్ల కూడా అంతే బాధ్యత, సమిష్టి బాధ్యత, అందరి సమిష్టి బాధ్యత, అందరికీ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా అంతే బాధ్యతాయుతంగా గౌరవిస్తారని చెప్పి పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని ఎక్సైజ్ వేదికను